తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిగా సంజయ్ జాజు ఉన్నారు. 3 రోజుల క్రితమే కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. కాగా ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ముగియనుంది. తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. శ్రీనివాస్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారిక ఉత్తర్వుల్ని విడుదల చేసింది. సంజయ్ జాజుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ మేరకు జీవో నెంబర్ 911ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఉన్నటువంటి రామకృష్ణారావు పదవి కాలం ఈ నెల 30తో ముగుస్తుంది. వాస్తవానికి సిఎస్ రామకృష్ణారావు పదవీ కాలం గతంలోనే ముగిసినప్పటికీ ఆయనకి 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దాదాపుగా 10 నెలలు ఆయన ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దాంతో మొత్తంగా 14 నెలల పాటు ఆయన సిఎస్ గా పనిచేస్తారు. ఇక ఈ నెల 30తో ఆయన పదవీ కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో 1992 బ్యాచ్కి ఐఏఎస్ బ్యాచ్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వము ఉత్తర్వులను జారీ చేసింది. సో వాస్తవానికి సిఎస్ రేస్ లో అటు 3 పోటీ పడ్డారు. ఇటు సంజయ్ జాజుతో పాటుగా వికాస్ రాజు, జయేష్ రంజన్ పోటీ పడ్డారు. కానీ సీనియారిటీ ఆధారంగా సంజయ్ జాజు వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. దాంతో ఆయనకి లైన్ క్లియర్ అయింది. సో ఆయన ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీ పర్యటనలో కూడా కలిశారు. ఆ మరుసటి రోజే ఆయనకి అప్పటి వరకు కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి సంజయ్ జాజుని అక్కడి నుంచి రిలీవ్ చేస్తూ తెలంగాణకి పంపించారు. సో ఆయన తిరిగి ఈ నెల 30వ తేదీ నుంచి ఇక్కడ విధుల్లో చేరబోతున్నారు. వాస్తవానికి ఈయనకి చాలా ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇటు తెలంగాణలో, అటు కేంద్ర సర్వీసుల్లో అనేక కీలకమైనటువంటి బాధ్యతల్ని నిర్వహించారు సంజయ్ జాజు. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ సబ్ కలెక్టర్ గా పనిచేశారు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేశారు, అదేవిధంగా విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ గా కూడా సంజయ్ జాజు పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీహెచ్ గా ఉన్నప్పుడు ఆ ఎంసీహెచ్ కమిషనర్ గా కూడా సంజయ్ జాజు పనిచేసినటువంటి అనుభవం ఉంది. సివిల్ సప్లై కమిషనర్ గా, అదేవిధంగా ఇరిగేషన్ శాఖలో కూడా సంజయ్ జాజు పనిచేశారు. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అండ్ కమ్యూనికేషన్ శాఖ సెక్రటరీగా కూడా 2011-14 కాలంలో సంజయ్ జాజు పనిచేశారు. సో ఆయన దాదాపుగా 34 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి సర్వీసు ఉంది. అదేవిధంగా కేంద్ర సర్వీస్ లో కూడా ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేటువంటి ఎన్హెచ్ఏ డిసిఎల్ నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ గా కూడా సంజయ్ జాజు పనిచేశారు. అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ అడిషనల్ సెక్రటరీగా పనిచేశారు. అదేవిధంగా సమాచార ప్రసార శాఖ సెక్రటరీగా పనిచేశారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీగా కూడా పనిచేశారు. సో ఇది పనిచేస్తూ ఉండగానే 3 రోజుల క్రితము రిలీవ్ చేశారు. తెలంగాణ సర్వీస్ లోకి ఆయన వచ్చారు. సో ఈ నెల 30న రామకృష్ణారావు పదవీ కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పదవీ విరమణ చేయగానే వెంటనే సంజయ్ జాజు తన బాధ్యతలని చేపట్టబోతా ఉన్నారు. సో సిఈఆర్సీ ఆధారంగా ఆయనకున్నటువంటి కేంద్ర రాష్ట్రంలో చేసినటువంటి సేవలకి గుర్తింపుగా ఆయనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చూస్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సీనియారిటీ ఆధారంగానే ఆయన ఎంపిక చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో మొత్తానికి సిఎస్ మీద ఇన్ని రోజుల పాటు కొనసాగుతూ వస్తున్నటువంటి ఉత్కంఠకి వాస్తవానికి కొద్ది రోజు జయేష్ రంజన్ పేరు వినిపించింది, సిఎస్ గా నియమిస్తారని చెప్పి. అదేవిధంగా వికాస్ రాజు పేరు వినిపించింది. సో ఈ నేపథ్యంలో ఎవరికి వరిస్తుంది అనేటువంటిది కొంత ఉత్కంఠనైతే ఇన్ని రోజుల పాటు కొనసాగింది. ఆ ఉత్కంఠకి మొన్న కొంత స్థిరపడింది. రాష్ట్ర సర్వీసుల్లోకి తీసుకొస్తున్నారు అనేటువంటి వార్త తెలిసిన వెంటనే సో సిఎస్ చేయడం కోసమే తీసుకొస్తున్నారు అనేటువంటిది కొంత మొన్న క్లారిటీ వచ్చింది. ఈ రోజు పూర్తిగా ఈ ఉత్కంఠకు స్థిరపడిందనే చెప్పవచ్చు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ నరసింహ.